ఈ ఏడాది మార్కెట్లో పెరిగిన పల్లి ధరలతో రైతులు ఊరట చెందుతున్నారు. గతేడాదితో పోల్చితే ధరలు ఆశాజనకంగా ఉన్నాయంటూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పల్లి విక్రయాలకు పేరుగాంచిన జిల్లాలోని జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లో అధికంగా లావాదేవీలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం వరకు క్వింటాకు 12,000 దాటి రికార్డు ధర సైతం నమోదైంది. మార్కెట్లో సరుకు రాక పెరగడంతో వ్యాపారులు కొంతవరకు ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలకు 10,700 రూపాయల నుంచి 11,000 రూపాయలు పలుకుతోందంటూ రైతులు చెబుతున్నారు. ఇప్పుడు రేటు 10,790 రూపాయలు పోయింది. ఎక్కువ ఉండదు కానీ నిన్న మొన్నటి రేటు కన్నా తగ్గింది. ఇప్పుడు 20 ప్యాకెట్లు వెళ్ళింది. పోయినసారి కన్నా మంచిగా ఉంది. 3 ఎకరాల పల్లి వేసిన 100 సంచులు తెచ్చిన చేస్తే ఈరోజు 9,300 పోయింది. ఈసారి కొంచెం బెటర్ ఉంది. రేటు మంచిగానే ఉంది, కొంచెం దిగుబడి మంచిగా ఉంది. ఈసారి మళ్ళీ రేటు నిన్న మొన్న పెరిగి మళ్ళీ తగ్గిపోయింది సార్. జడ్చర్ల సైడ్ మేము మార్కెటింగ్కి ఒక 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఇక్కడ వచ్చేసి శనగకాయలు పల్లీలే తీస్తున్నాము. పోయినసారి కంటే ఈసారి రేటు బాగానే ఉంది, కానీ 2 డేస్ బ్యాక్ వరకు రేటు బాగుంది. అంటే ఇక్కడ మార్కెటింగ్లో సేల్స్ రావట్లేదు అన్న మన ప్రాబ్లం వల్ల వాళ్ళు రేటు పెంచగానే రైతులు అనేది ఎగసబడి వచ్చేసారు. అందరికీ రేట్లు అనేది చాలా టూ మచ్గా తగ్గడం జరిగింది. క్వింటాల్ వేరుశెనగ మద్దతు ధర 7,263 రూపాయలు ఉంటే ఈ ఏడాది మద్దతు ధరను మించి మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే మంచి ధరలు దక్కాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పోల్చుకుంటే బుడ్డల పల్లీల రేట్లు మంచిగా ఉన్నాయని నిన్న తెచ్చినాము. నిన్న తెచ్చితే 10,886 పడ్డది, మాకు 66 పడ్డది. ఈరోజు ఇంకా జర ఎక్కువ వస్తుందని మేము ఆపినందున మళ్ళీ ఈరోజు 10,130 రూపాయలు పడ్డది. నిన్న తగ్గిందని ఈరోజు ఎక్కువ అవుతుందని ఈరోజు ఆపినాము. ఈరోజు ఇంకా తగ్గింది. పోయినసారి కంటే చాలా బాగుంది. ఈసారికి పలుకు రేటు పడదు మాకు. పల్లీలు ఇప్పుడు అమ్మితే పలుకు రేటు 12,000కు ఇచ్చిండ్రు. 12,000 తీసుకొని పోసినాము. అదే 12,000 ఈరోజు 12,000 కూడా పలికింది. నిన్నటి వరకు పలికింది, ఈరోజు తగ్గింది. నేను 2 ఎకరాలన్నర పల్లి వేసిన, నాకు మంచి 63 బ్యాగులు వచ్చింది దిగుబడి. ధర కూడా మాకు ఈ జడ్చర్లలో మంచి ధర వచ్చింది. నిరుడు కన్నా ఇప్పుడు 11,000 వచ్చింది. మాకు రైతులకు ఎంతో సంతోషంగా ఉంది. పెరిగిన పల్లి ధరలు రైతులకు ఊరట కలిగిస్తున్నాయంటూ మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మద్దతు ధరను మించి ధరలు పలుకుతున్నాయని, ఇవి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందంటూ వివరిస్తున్నారు. మార్కెట్లో 11,698 హైయెస్ట్ వచ్చిందండి. అంటే ఎక్కువ ధర అనేది అచ్చంపేట 11,969 వచ్చింది. సెకండ్ హైయెస్ట్ మనదే. గతంలో ఇంకా మంచి రేట్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా బాగుంది. నిన్నటికెళ్ళి కొంచెం మార్కెట్ డౌన్ ఉన్నందువల్ల కొంచెం తగ్గింది. రైతులు అయితే సంతోషమే ఉన్నారు. క్రాప్ తక్కువ ఉన్నందువలన కొంచెం షార్టేజ్ ఉంది, అవైలబిలిటీ ఎక్కువ ఉంది, దానివల్ల కొంచెం పెరిగింది. ఎంఎస్పీ రేట్ అయితే 7,263 ఉంది. లాస్ట్ ఇయర్ దానికన్నా తక్కువనే, ఎంఎస్పీ కన్నా తక్కువనే ఉండే. ఈసారి ఎంఎస్పీ కన్నా ఎక్కువనే ఉంది. పెరిగిన సాగు ఖర్చులు, గత 2 ఏళ్లుగా కలిసిరాని ధరల నడుమ ఈ ఏడాది ధరలు కొంత ఊరట కలిగిస్తున్నాయని, మరికొన్ని రోజులు ధరలు నిలకడగా కొనసాగాలంటూ రైతులు కోరుతున్నారు.